దేవుని కుమారుల కంటే, దేవుని కుమార్తెల కంటే దేవతలు గొప్పవాళ్ళు కాదు. విశ్వసించారు, నేను విశ్వాసిని. 5 సంవత్సరాల నుంచి, 10 సంవత్సరాల నుంచి, 15 సంవత్సరాల నుంచి, 20, 30, 40, 50 సంవత్సరాల నుంచి నేను మంచి విశ్వాసిని. ఎంతో నేను ప్రార్థన చేస్తున్నాను, నాకెంతో విశ్వాసం ఉంది, నేను దేవుని కోసం ఎంతో పరిచర్య చేశాను, కాబట్టి నేను తాగితే నాకు ఇది ఏమి అవ్వదని విశ్వాసంతో తాగేవాడు ఉన్నారా? దేవుడైన యెహోవా చేసినటువంటి సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా? ప్రశ్న వేసింది. దేవుడు తన స్వరూపంలో తన పోలిక చొప్పున మనం చేశాడు, స్త్రీని గాను పురుషుని గాను మనం చేశాడు. కాబట్టి ప్రియులారా, దేవునితో మాట్లాడటం కోసం దేవుడు మనకేమి ఇచ్చాడంటే తన స్వరూపాన్ని, తన పోలికనిచ్చాడు, తన స్వరాన్ని ఇచ్చాడు. 11వ అధ్యాయం 5వ కాండంలోకి వస్తే 6వ వచనంలో, అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒక్కటే, వారందరికీ భాష ఒక్కటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఆదాముతో స్నేహం చేయడానికి వచ్చిన ప్రతి జంతువుకి ఆదాము పేరు పెట్టాడు. పేరు పెట్టినప్పుడు ఆ జంతువులకు తెలుసా తెలియదా? ప్రతి భూ జంతువు కూడా ఆదాము దగ్గరికి వచ్చి పేర్లు పెట్టించుకున్నాయి. ఆదాము ఏ పేరు చెప్పాడో ఆ పేరు వాటికి కలిగెను. ఆదాముతో స్నేహం చేయటానికి వాటన్నిటిని చేశాడు గనక, ఆదాముతో ఉండటానికి వాటన్నిటిని చేశాడు గనక, మరి వాటి భాష వేరైపోతే ఆదాము చెప్పింది ఆదాము మాట ఎట్లా అంటే? కాబట్టి ఇప్పుడు భూజంతువులో ఉన్నటువంటి ఈ సర్పము యుక్తి గలదై ఉండెను. దానికి కూడా ఏ భాష ఇచ్చాడు దేవుడు? మన భాష ఇచ్చాడు. దానికి భాష లేకుండా పోయింది. ఇక దానికి కోపం వచ్చినప్పుడు ఏం చేస్తుందంటే పుస్సు కొడతా ఉంటుంది. ఏం కొడుతుంది? మంచి ఆయాసం వచ్చినప్పుడు, మంచి కోపం వచ్చినప్పుడు భర్తనే తన్నలేని వాళ్ళు ఉంటారు. వాళ్ళకి లోపల ఎలా ఉంటారు? బుస్సలు కలుపుతూ ఉంటారు. అలాగే భార్యను తనలేని వాళ్ళు కూడా ఉంటారు. ఉంటారు. వాళ్ళు ఉంటే వీళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటే వాళ్ళు ఉంటారు. భార్య తనలేని వాడు కూడా ఏం చేస్తాడంటే బుస్సలు కొడతా ఉంటాడు. మాటలు రావు. ఇప్పుడు సర్పం కూడా ఇప్పుడు ఈ రోజు బుసలు పడుతుందంటే దానికి ఉన్నటువంటి మాటను దేవుడు తీసేశాడు. దేవుడు మీకు ఈ తోట చెట్ల ఫలములలో దేనినైనా తినవద్దని చెప్పాడా అని అడిగింది. అవి కూడా చక్కగా మాకు తోట మధ్యలో ఉన్నటువంటి చెట్టు ఫలములు తినొద్దు అని చెప్పాడని. అంటే సర్పం మాట్లాడుతుంది ఎవరి స్వరాన్ని కలిగి ఉందంటే మన స్వరాన్ని కలిగి ఉంది. ఇక్కడ ఈ భూజంతువుల్లో ఇది ఎలా ఉందంటే యుక్తి కలిగిందిగా ఉంది. ఎలా ఉంది? యుక్తి కలిగినటువంటి ఈ సర్పం ఏం చేసిందంటే హవ్వను అడిగింది. ఏమని? ఈ తోట చెట్ల ఫలములలో దేనినైనా మీరు తినకూడదంటే తినకూడదని చెప్పింది. తినకూడదని చెప్పిన తర్వాత, అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందరని దేవునికి తెలుసుద్ది. దేవుని దగ్గర నుంచి త్రోసివేయబడి ఉన్నారు వాళ్ళు. ఎలా ఉన్నారు? వీళ్ళకి తెలీదు పాపమేంటో శాపమేంటో ఏమీ తెలీదు వీళ్ళకి. కాబట్టి వాళ్ళు చూసి ఏమనుకుంటున్నారంటే దేవతలంటే బాగుండారు, వీళ్ళు రకరకాలైనటువంటి అభిషేకాలతో ఉన్నారు, వీళ్ళు చాలా అధికారాలతో ఉన్నారు కాబట్టి అనుకుంటుంది. ఇక్కడ మీరు దేవతల వలె ఉంటారని మీకు తెలవాలని చెప్పాలి కదా, అట్లా చెప్పట్లా. మీరు దేవతల వలె ఉందరని దేవునికి తెలుసుద్ది. నిజమే, వీళ్ళకి తెలియదు కదా. దేవతలంటే ఏదో గొప్ప అనుకున్నారు. దేవుని కుమారుల కంటే, దేవుని కుమార్తెల కంటే దేవతలు గొప్పవాళ్ళు కాదు. వీళ్ళకి తెలియదు కదా ఆ సంగతి. మంచి ఏంటో చెడేంటో వీళ్ళకి తెలియదు కదా. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు ఏం చేసింది? మోసం చేసిందంట హవ్వని కుయుక్తితో. యుక్తి కలిగినటువంటి ఈ సర్పము తన లోపల నుంచి కుయుక్తిని ఉపయోగించింది. మీరు చావనే చావరంది. నిజంగానే దేవుడేమో చనిపోతాడని చెప్పాడు, మీరు చావనే చావరనేమో సర్పం చెప్తుంది. ఇప్పుడు ఇక్కడ మోసపోయింది ఎవరో? హవ్వ మోసపోయింది. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును.
నమ్మిన వారి వలన ఈ సూచక క్రియ కనబడును. ఏంటిది? నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏవనగా, నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనది ఏదైనాను త్రాగిన ఎడల అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదరని వారితో చెప్పాను. కాబట్టి నమ్మావు, నువ్వు బాప్తిస్మం పొందావు. ఏం చేశారు? మీరు నమ్మారు, మీరు బాప్తిస్మం పొందారు. మరణకరమైనది ఏదైనాను మీరు త్రాగిన ఎడల మీకు ఏ హాని కల. ఎవరన్నా విషం కొనుక్కొచ్చుకొని తాగుతారా? నమ్మారా? నమ్మలేదు మీరు? ఇక్కడ రాయబడి ఉంది, ఏమనుంది? నమ్మిన ఎడల ఈ కార్యాలు మీకు జరుగుతాయనుంది. మీరు నమ్మే కదా బాప్తిస్మం పొందింది, మీరు నమ్ముతున్నారు కదా పరలోకము ఉందని, యేసయ్య మా కోసం ప్రాణం పెట్టాడని నమ్ముతున్నారు కదా. మరి ఇన్ని నమ్మిన తర్వాత యేసు ప్రభు వారు ఈ మాటలు చెప్పిన తర్వాత నమ్మాలి. నమ్మి మంచి పాయిజన్ బాటిల్ తెచ్చుకొని కొనుక్కొని తాగాలి. ఏమనుంది ఇక్కడ? నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును అని ఉంది. ఇంకో మాట ఏమనుంది? పాములను ఎత్తి పట్టుకొందురు అని ఉంది. పోయే పాములు పట్టుకుంటారు. మరి నేను బాప్తిస్మం పొందాను, నేను రక్షణ పొందాను, నిజమే. ఇక్కడ వాక్యం రాయబడి ఉంది. వాక్యానికి విరుద్ధంగా మనం చెప్పకూడదు. వాక్యం ఇక్కడ రాయబడి ఉంది. నువ్వు పామును పట్టుకుంటావా? నువ్వు విషం డబ్బా కొనుక్కొచ్చుకొని తాగుతావా? అంటే ఇక్కడ రాసి ఉంటే నువ్వు చేయాలని ఉందా? ఇక్కడ రాసి ఉంటే నువ్వు చేయాలని ఉందా? సరే, ఎవరన్నా చెప్తారా? ఇక్కడే కాదు, యూట్యూబ్ లో కూడా చాలా మంది వింటున్నారు దేవుని వాక్యాన్ని. ఎవరైనా విషం డబ్బా కొనుక్కొచ్చుకొని కొన్ని సంవత్సరాల నుంచి దేవునికి అంకితం అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎవరన్నా ఈ సాహసం చేయగలరా? ఏం జరుగుద్ది? పామును ఎత్తు పట్టుకుంటారు. కొన్ని విషయాన్ని ఏదన్నా నువ్వు తయారు చేసుకొని తెచ్చుకొని తాగుతావా? తాగి నువ్వు నేను నమ్మాను, యేసు ప్రభువు నమ్మాను కాబట్టి నాకు ఏ హాని జరగదు అని చెప్పేసి నువ్వు తాగలుగుతావా? శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. ఇప్పుడు ఏమన్నాడు? నిజమే, ఆయన దేవుని కుమారుడు అయితే రాళ్ళు రొట్టెలు అవుతాయి. ఇప్పుడు శోధకుడు వచ్చి శోధిస్తున్నాడు. ఏమని? నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలు చేసి తిను అన్నాడు. మంచి ఆకలిగా ఉన్నావు కదా, 40 రోజుల నుంచి నువ్వు ఉపవాసం ఉన్నావు కదా, నీవు ఆజ్ఞాపించినట్లయితే ఈ రాళ్ళు రొట్టెలు అవుతాయి అన్నాడు. నిజంగానే మరి యేసు ప్రభు వారు ఎన్నో అద్భుతాలు చేశాడు కదా. కన్నులు లేని వారికి కన్నులు ఇచ్చాడు, నోరు లేని వారికి మాట ఇచ్చాడు, వినపడని వారికి మోగవారికి వినికిడిచ్చాడు, పక్షవాతం కలిగిన వారిని బాగు చేశాడు, కుంటి వారికి చక్కగా నడిచే అవకాశం ఇచ్చాడు, కుష్టి వ్యాధి కలిగిన వారిని బాగు చేశాడు, మరణించిన వారిని తిరిగి లేపాడు, లాజరును కూడా సమాధిలోంచి బయటికి పిలిచాడు. ఈ యాయీరు కుమార్తె చనిపోతే ఆవిడను కూడా పిల్లను కూడా లేపాడు. యేసు ప్రభు వారు ఇన్ని అద్భుతాలు చేసినటువంటి ఆయన కొండ మీద ప్రసంగం చేసేటప్పుడు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పెట్టాడు. ఇన్ని అద్భుతాలు చేసినటువంటి యేసయ్య ఆయన పుట్టి పెరిగినటువంటి గ్రామంలో కూడా నీళ్లను ద్రాక్షారసంగా మార్చాడు. ఎంత శక్తి కలిగినటువంటి యేసయ్య సాతాను చెప్పినప్పుడు రాళ్లను రొట్టెలుగా ఎందుకు చేయలేకపోయాడు? అంటే వాక్యం రాసి ఉంటే ఆ వాక్యం నిజంగానే నీకు జరుగుద్ది అనుకుంటున్నావా? రెండవదిగా చూస్తే యేసు ప్రభు వారి గురించి ఇంకో మాట మాట్లాడుతా ఉన్నాడు సాతాను. ఏమని? అంతటా అపవాది పరిశుద్ధ పట్టణములకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే క్రిందికి దుముకుము. ఇది కూడా వాక్యంలో రాయబడి ఉంది. నిన్ను నీ పాదాలకి రాయి తగలకుండా నిన్ను ఎత్తి పట్టుకుంటారు రాయబడి ఉంది వాక్యం. వాడు కూడా వచ్చేమంటున్నాడు, దేవాలయ శిఖరాన్ని నిలబెట్టి ఇక్కడ నుంచి నీవు దూకు, నీ పాదాలకు దెబ్బ తగలకుండా నిన్ను దేవదూతలు ఎత్తి పట్టుకుంటారు, నువ్వు దేవుని కుమారుడు అయితే అంటున్నాడు. ఆయన దూకాడా?
ఆయన రాళ్లను రొట్టెలుగా ఆజ్ఞాపించాడా? మూడో మాట చూస్తే ఇంకో మాట ఏమని అపవాది మరలా ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన యెడల వీటన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా, నీవు నాకు సాగిలపడు అంటున్నాడు. సాతాను ఏం చెప్తున్నాడు? నీవు నాకు సాగిలపడు. మాటలు విన్నాడా? మరి ఇక్కడ కూడా రాయబడి ఉంది. ఏం రాయబడి ఉంది? నీవు తాగిన యెడల యేసు ప్రభు వారు చెప్తున్నారు ఏమని? నీవు పాముని ఎత్తి పట్టుకుంటే నిన్ను ఏమీ చేయదు అన్నాడు. ఎవరైనా ఎత్తి పట్టుకునే వాళ్ళు ఉన్నారా? మరణకరమైనటువంటి విషయాన్ని నువ్వు తాగినట్లయితే నీకు ఏమీ చేయదని రాయబడి ఉంది అక్కడ. అర్థమవుతుందా? నేను నమ్మాను, యేసు ప్రభువును విశ్వసించాను, నేను విశ్వాసిని. 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి 20, 30, 40, 50 సంవత్సరాల నుంచి నేను మంచి విశ్వాసిని. ఎంతో నేను ప్రార్థన చేస్తున్నాను, నాకు ఎంతో విశ్వాసం ఉంది, నేను దేవుని కోసం ఎంతో పరిచయం చేశాను, కాబట్టి నేను తాగితే నాకు ఇది ఏమి అవ్వదని విశ్వాసంతో తాగేవాళ్ళు ఉన్నారా? ఒకవేళ తాగితే ఏం జరుగుద్ది? యేసు ప్రభు వారు ఏం చెప్పాడంటే, రాళ్లను రొట్టెలు చేసుకొని తినమంటే, సాతానా నువ్వు ఆహారం గురించి చూపిస్తున్నావు, కానీ ఆహారం వల్ల కాదు మనిషి బ్రతికేది. ఎవరి వలన? దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన మనుష్యుడు జీవించగలుగుతాడు సమాధానం చెప్పాడు. అలాగే రెండవదిగా ఏమన్నాడంటే, ఎత్తైనటువంటి ఆ దేవాలయ శిఖరానికి తీసుకువెళ్లి దూకమన్నా. అందుకు యేసు, నీ ప్రభు అయిన నీ దేవుని నువ్వు శోధించవద్దు అన్నాడు. ఏం చేయమన్నాడు? నువ్వు శోధించడానికి వీల్లేదన్నాడు. ఎవరైనా నీ దేవుడైన ప్రభువుని నువ్వు శోధించడానికి వీల్లేదన్నాడు. మూడవదిగా చూస్తే, సాతానా పొమ్ము, ప్రభు అయిన నీ దేవునికి మొక్కి నీవు మాత్రం ఆయన సేవించాలన్నాడు. అంతటా అపవాది ఆయన విడిచిపోయాడు. వెళ్ళిపోలేదా? కాబట్టి సాతాను నీ దగ్గరికి వచ్చి కూడా ఏం ప్రేరేపణ చేస్తాడంటే, నువ్వు ఇన్ని సంవత్సరాల నుంచి దేవుని నమ్ముకున్నావు, దేవుడు నీకేం చేయట్లేదు. ఇన్ని సంవత్సరాల నుంచి దేవుని కోసం నువ్వు ఎంతో కష్టపడుతున్నావు, దేవుడు నిన్ను దీవించట్లేదు. ఇదిగో దేవుని కోసం నువ్వు అనేక విధాలుగా ఖర్చు అయిపోతున్నావు, కానీ దేవుడు నిన్ను పట్టించుకోవట్లేదు. ఇదిగో దేవుడు నీకు వాగ్దానం చేశాడు కనుక దేవుడు నీ వాగ్దానాన్ని నీ జీవితంలో నెరవేర్చడం లేదు, కాబట్టి దేవుడు నిన్ను వదిలేశాడు. నువ్వేం నేర్చుకోవాలి? వాడు నీతో మాట్లాడినప్పుడు నువ్వు కూడా వాడితో మాట్లాడాలి. ఏమని? నా దేవుడు సజీవుడు, హల్లెలూయా, నా దేవుడు నీతిమంతుడు, నా దేవుడు పరిశుద్ధుడు, నా దేవుడు సర్వలోకనాథుడు, నా దేవుడు సైన్యములకు అధిపతి, నా దేవుడు సర్వ సమృద్ధి కలిగిన వాడు, హల్లెలూయా. నువ్వు ఇలా వ్యతిరేకంగా వాడికి సమాధానం చెప్పలేదనుకో, వాడు నిన్ను బలహీనపరిచి అవ్వను ఏ విధంగా మోసం చేశాడో ఆ విధంగా నిన్ను మోసం చేయటానికి దేవుడు తినవద్దు అనే వాటిని తినేటట్లు చేస్తాడు. దేవుడు చెయ్యవద్దు అనే దాన్ని చేసేటట్లు చేస్తాడు. దేవునికి వ్యతిరేకంగా నిన్ను దూకిస్తాడు. దేవునికి వ్యతిరేకంగా నిన్ను పలికేటట్లు చేస్తాడు. దేవునికి వ్యతిరేకంగా నీవు నన్ను మొక్కినట్టయితే, నీవు నాకు సాష్టాంగ పడినట్లయితే ఈ లోకంలో ఉన్న మహిమను నీకు ఇస్తాను అంటాడు. ఈ లోకాన్ని సంపాదించి నీ ప్రాణాన్ని బాగొట్టుకుంటే, నీ ఆత్మను పాడు చేసుకుంటే నీ పరిస్థితి ఏంటి? ఇందు విషయమై ఆదామును మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మాయను. మొదటి ఆదాము అంటే ఏదేను తోటలో ఉన్నటువంటి ఎర్రని మట్టితో తయారు చేయబడినటువంటి ఆదాము. రెండవ ఆదాము లేదా కడపటి ఆదాము ఎవరంటే పరలోకం నుంచి వచ్చాడు ఆయన. సాతాను మొదటి ఆదాము దగ్గరికి డైరెక్ట్ గా వచ్చాడా అంటే రాలా. ఎలా వచ్చాడు వాడు? సర్పమును వాడుకొని వచ్చాడు. ఎవరిని వాడుకొని? సర్పంలోకి యుక్తి ఉంది, కుయుక్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటే సర్పంలోనికి వాడు ప్రవేశించాడు. దేనిలోకి ప్రవేశించాడు? జంతువులోనికి ప్రవేశించి వాడు మాట్లాడుతున్నట్టు మనకు కనపడుతుంది. పాపం ఎక్కడ పుట్టింది? పాపం ఎలా ఉంటది? ఇది చిన్న వెంట్రుక తీశాను నేను, పీకే వెంట్రుక. ఇది వెంట్రుక నేను పట్టుకున్నా. ఇది బరువా? మీకు ఇచ్చాను అనుకోండి, పట్టుకుంటారు. మీకు ఇది బరువా?
బరువు కాదు కదా. పాపం కూడా చాలా తేలిగ్గా ఉంది, వెంట్రుక కూడా తేలిగ్గా ఉంది. వెంట్రుక కంటే పాపం ఇంకా తేలిక. పాపం అంటే ఆజ్ఞను అతిక్రమించటమే. పాపం అంటే ఆజ్ఞను అతిక్రమించటమే చాలా తేలిగ్గా ఉంటుంది. ఇప్పుడు ఈ వెంట్రుకని తెల్లవార్లు పట్టుకున్నాయి, ఇలాగే బరువు అనిపించుద్దా? సరే 2 రోజులు పట్టుకున్నా ఇట్టాగే, బరువు అనిపించుద్దా? 2 రోజులు ఇట్టాగే చేతితో పట్టుకుంటే బరువు అనిపిదా? తలక ఎట్ట అంటున్నారు. 2 రోజులు పెట్టించే ఇట్టాగే దాన్ని పట్టుకుని బరువు అనిపిదా? అనిపిస్తుందా? సరే 2 సంవత్సరాలు ఇట్టాగే పట్టుకున్నా, బరువు అనిపిస్తుందా? అనిపిదా? సరే 20 సంవత్సరాలు ఇట్టాగే పట్టుకున్నా. సరే ఇది తేలిగ్గా ఉందని, ఈ పాపం చాలా తేలిగ్గా ఉందని ఒక వెంట్రుక కాదు, వారానికి ఒక వెంట్రుక పట్టుకుంటున్నా, నెలకు ఒక వెంట్రుక పట్టుకుంటున్నా, సంవత్సరానికి ఒక 10 వెంట్రుకలు పట్టుకుంటున్నా. ఇలా ఒక 20-30 సంవత్సరాలు వీటిని పట్టుకొని మోసేటప్పటికి చెయ్యి ఏమవుద్ది? బరువు అవుతా అవుదా? అది చూడటానికి తేలిగ్గానే ఉంటుంది, కానీ దాన్ని మనం ఏం చేసుకొని మోసేటప్పటికి బరువు అయిపోద్ది. ఇప్పుడు ఈ బరువును మోసేది ఏంటిది? హృదయము, గుండె. ఇది మొయ్యలేక అనేక రకాలుగా ఏమైపోతా ఉంటుంది? గుండె నీరు గారిపోతా ఉంటుందంట, గుండె బెదిరిపోద్ది. మనిషి ఈ తేలికగా చేసిన పాపాన్ని మొయ్యలేక, భరించలేక ఏం చేస్తున్నాడంటే, ఇక నేను చచ్చిపోతే పోద్ది అనుకుంటున్నాడు. ఏమనుకుంటున్నాడు? నేను అనే వ్యక్తిని చనిపోతే పోతుంది అనుకుంటున్నాడు. చాలా మంది ఏం చేస్తున్నారు? డబ్బులు కట్టలేక, డబ్బులు చెల్లించలేక మనం చచ్చిపోయాం అనుకో, ఇంకెవరు అడగర్లే అనుకొని ఏమవుతున్నారు? చనిపోతున్నారు. బాకీ ఒకవేళ అడగకపోవచ్చు డబ్బుల విషయమే. పాపం అనే దానికి ప్రతి వాడి దగ్గర దేవుడు లెక్క అడుగుతాడు. యెహెజ్కేలు గ్రంథంలోకి వస్తే, నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనపడి వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడుగా ఉంటివి. పాపము నీ యందు కనబడే వరకు ప్రతి విషయంలో యథార్థవంతుడుగా ఉంటివి. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయము పెంచుకుని పాపము చేయించు వచ్చితివి గనుక దేవుని పర్వతం మీద నీవు ఉండకుండా నేను నిన్ను అపవిత్రపరిచితిని. ఏం చేశాడంట? మనుషులకి సంపాదన ఎక్కువయ్యే కొద్దీ, మనుషులు సంపాదనకు అలవాటు పడే కొద్దీ ఏం పెరుగుద్దంట? లోపల అన్యాయం పెరుగుద్దంట. ఈ అన్యాయం ఏమైపోతుంది? పాపంగా మారుతుంది. వాడు దొరికేంత వరకు కూడా నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనబడే వరకు ప్రవర్తన విషయంలో యథార్థవంతుడుగా ఉంటివి. ప్రవర్తన మాత్రం యథార్థంగానే ఉంది, లోపల మాత్రం ఏముంది? ప్రవర్తన ఎలా ఉంది? మాట్లాడటం, విధానం, పనిచేయడం అంతా బాగానే ఉంది. లోపల ఏం పెంచుకుంటున్నాడంట? లోపల అన్యాయమును పెంచుకుంటున్నాడంట. ఈ పాపం కూడా అంతే. మనం మనుషులందరితో చక్కగా ఉంటాం, చక్కగా మాట్లాడతాం, అన్ని పనులు చేస్తాం, అందరికి నచ్చేటట్టే ఉంటాం, కానీ లోపలే ఉంటది? పాపం ఉంటది. ఈ పాపం ఎవరికి కనపడుద్ది? మనుషులు కనపడినా వాక్యం ఏం రాయబడిందంటే, అందరూ పాపం చేసి దేవుని మహిమను పొందలేకపోతున్నారని ఉంది. కనుక అందరూ పాపం చేశారు కాబట్టి ఒకరినొకరు అనుకుంటాం, ఎందుకు కాముగా ఉందాం అనుకుంటారు. కొంతమంది ఆగలేకపోతే నేను కడిగేస్తా అంటారు. ఏమంటారు? కడిగేస్తాం అంటే కొంతమందికి ఇదే పనిగా. కడగడం అంటే ఏంటి? ఇంక గత చరిత్ర అంతా తీసుకొచ్చి, ఇవి కాదు దేవుడు అడిగేది. ఏంటిదంటే, దేవుడు ప్రతి వ్యక్తి చేసినటువంటి పాపం గురించి లెక్క అడుగుతాడు. పాపము ప్రతి వ్యక్తిని దేవునికి దూరం చేస్తా ఉంది. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? నా బిడ్డలు నాతో ఉండాలి, నాతో జీవించాలి, నాతో సంచరించాలి, నా బిడ్డలతో నేను కలిసి ఉందామని కోరుకుంటున్నాడు. మరి వీడెవడు అంటే, వీడు కెరూబు. ఎవరో 2 రెక్కలు కలిగినటువంటి కెరూబు. వీడేం ఆశపడ్డాడు? నేను సభాపర్వతం మీదకి వెళ్ళిపోతాను. యెషయా గ్రంథంలోకి వస్తే 14:12 తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీ వెట్లు ఆకాశము నుండి పడితివి,
జనములను పడగొట్టిన నీవు నేల మట్టం వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశములకెక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనము హెచ్చింతును. ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలముల మీదకెక్కుదును, మహోన్నతులతో నన్ను సమానుగా చేసుకుందును అని నీవు మనస్సులో అనుకొంటివి కదా. వీడు లోపల 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 చేసిన పాపం ఇదే. ఎక్కడ చేసిన పాపం? ఇందాక మనం చదివాం కదా యెహెజ్కేలు గ్రంథంలో ఏం రాయబడి ఉంది? నీవు నియమింపబడిన దినం మొదలుకొని పాపము నీ యందు కనబడే వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడుగానే నాకు కనపడుతున్నావు, కానీ నువ్వు లోపల పెంచుకున్న పాపం ఏంటి? వీడు కెరూబు, వీడు నీ దేవుడు ఎక్కడ ఉంచితే అక్కడ ఉండాలి, కానీ వీడు ఏం కోరుకుంటున్నాడు? మేఘమండలాల మీదకి ఎక్కాలని కోరుకుంటున్నాడు. ఉత్తర దిక్కునున్నటువంటి సభాపర్వతం మీదకి వెళ్ళి కూర్చుందాం అనుకుంటున్నాడు. నేను ఆకాశములకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును వేసుకుందును. ఎవరికి అర్హతలు ఉన్నాయి? ఎవరికి ఈ క్వాలిటీస్ ఉన్నాయంటే దేవుని పిల్లలకే ఇది దొరుకుతాయి. అందుకే దేవుడు ఏమంటున్నాడు? ఉత్తర దిక్కునున్నటువంటి సభాపర్వతం మీదకి మీరు రండి అని మనం పిలుస్తున్నాడు. వాడికి కాదు అది. ఎవరికి? దేవుడు ఆయన స్వరూపంలో ఆయన పోలిక చొప్పున మనల్ని చేసుకున్నాడు కనుక మనకే అక్కడికి వెళ్ళే అవకాశం ఉంది. ఎవరికి లేదు? కెరూబుకి లేదు, సాతానికి లేదు. మేఘమండలముల మీదకెక్కే అర్హత కూడా ఎవరికి ఉంది? మనకే. మేఘమండలాల మీద ప్రయాణించేటటువంటి అర్హత ఎవరికి ఉంది? మనకే. అందుకే ఆయన వస్తాడు, మేఘాల మీద మనము కొనిపోబడతాం. ఈ మేఘాల మీదకి ఎక్కే అవకాశం ఎవరికి ఉంది? పరిశుద్ధులకే ఉంది. కానీ వాడు కోరుకుంటున్నాడు. వీడు కోరుకున్నాయన్నీ ఎవరి? మనయే. ఎవరి? దేవుడు కూడా ఏమంటున్నాడు? రండి మిమ్మల్ని తీసుకెళ్తానంటున్నాడు, రండి మిమ్మల్ని తీసుకెళ్తానంటున్నాడు, రండి నాతో పాటు ఉండండి అంటున్నాడు. దేవునితో పాటు ఉండే అర్హత, ఆధిక్యత ఎవరికి ఉందంటే దేవుని పిల్లలమైనటువంటి మనకే ఉంది, వాడికి లేదు. కానీ వాడు ఆశపడుతున్నాడు ఎక్కడికి వెళ్ళి ఉందామని? దేవునితో ఉందామని, దేవునితో నివసించుదామని. దేవుడు కూడా ప్రాణం ఎందుకు పెట్టాడంటే మనల్ని ఎందుకు పిలుస్తున్నాడంటే మనము ఆయనతో కూడా ఉండినట్లు. మరి ఇప్పుడు వీడు మనల్ని ఎలనిస్తాడా? వాడికి అవకాశం లేదు కనుక వాడిప్పుడు చేసే పని ఏంటో తెలుసా? మనల్ని హవ్వను కూల్చినట్టు, ఆదామును కూల్చినట్టు కూల్చడానికి ప్రయత్నం వాడిది. యేసు ప్రభు వారిని కూడా కూల్చేయాలని ప్రయత్నం వాడిది. ఇందాక మనం చదివాం ఏమని? మార్కు సువార్త చివరిలో పాములను ఎత్తు పట్టుకోండి. ఏమంటాడు వాడు? నువ్వు అసలు దేవుని నమ్ముతావు, అసలు నువ్వు దేవుని కుమార్తెవు కనుక, నువ్వు దేవునితో ఉండవు కనుక వాళ్ళని శపించు, దెబ్బకు మసి అయిపోతారని చెప్తాడు. ఏం చెప్తాడు? ఇవన్నీ వాడే చేసేది. ఆ థాట్ నీకు వచ్చినప్పుడు సైతానా నువ్వు వెళ్ళరా, నా దేవుడు శపించేవాడు కాదు, నేను శపించితే నా దేవుడికి నేను ఇష్టముగా ఉండను, నువ్వు పోరాని తాళాలి వాడిని. నువ్వు తాళలేదనుకో నీ దగ్గర కూర్చొని కత్తులు నూరి నిన్నేదో ఒక రోజు రంగంలో దింపుతాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఇంకా మనం చూస్తే ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే దేవదూతలకు మనము తీర్పు తీర్చేవారమై ఉన్నాము. ఏమని చెప్తున్న వాక్యం? అందుకని సాతాను మొదటగా ఆదాము దగ్గరికి డైరెక్ట్ గా రాలా, సర్పాన్ని ఉపయోగించుకొని, జంతువును ఉపయోగించుకొని వచ్చాడు. ఇప్పుడు సాతాను ఆ విధంగా ఉపయోగించుకోవడానికి సర్పం అనే జంతువు ఉపయోగపడింది కనుక భూజంతువులన్నిటిలో శాపం ఎవరికి వచ్చింది? సర్పానికి వచ్చింది. దానికి మాట పడిపోయింది. ఒక్కోసారి దానికి వినపడదంట. వినపడదానికి భూమి మీద అలిగడైతే స్పర్శతో పట్టుద్ది. అందుకే చెవిటి పాములు, మోగ పాములు అని చెప్తారు. ఇక్కడ మోగది ఎందుకు అయింది? దాని మాటలు ఎందుకు బాగొట్టుకుందంటే సాతానుకు సహకరించింది కనుక అది మోగపాము, చెవిటి పాముగా మిగిలిపోయింది. అది ఇక్కడే కాదు, అన్ని దేశాల్లో ఉన్న పాములకు కూడా ఏం రాదు? గేదలు మాట్లాడుకుంటే, ఆవులు మాట్లాడుకుంటే, పక్షులు మాట్లాడుకుంటే, కాకులు అన్ని మాట్లాడుకుంటే, పాములు మాట్లాడుకుంటూ చూసారా? మాట రాదు కనుక అవి బుస్స కొడతా ఉంటాయి. ఏం కొడతా ఉంటే? ఏం కోల్పోయి? శాపాన్ని తెచ్చుకొని. రెండవది, సాతాను శోధించినప్పుడు యేసు ప్రభువారిని అమ్మివేయటానికి, యేసు ప్రభువును పట్టించడానికి
ఎవరు? యోధా ఉపయోగపడ్డాడు కనుక యోధా మీదకి ఏమొచ్చింది? యోధాకు కూడా భయంకరమైన శాపం వచ్చింది. సాతానుకు సహకరించాడు కనుక యోధా కూడా ఏమైపోయాడు? శాపగ్రస్తుడు అయిపోయాడు. 12 గోత్రాల వారికి తీర్పు తీర్చేటటువంటి ఒక గోత్రానికి నియమించబడినటువంటి యోధా కూడా తన అధికారాన్ని, తన ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాడు. అందుకని సాతాను పరలోకానికి బయలుదేరిన వారిని చాలా జాగ్రత్తగా కూల్చివేయడానికి ప్రణాళికలు వేస్తాడు. వాడు దేన్నో పట్టుకురాడు, మనకు ఇవ్వబడినటువంటి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి లేఖనాలని, వాక్యాలని ఆధారం చేసుకుంటాడు. అందుకే సాతాను తంత్రములను మనం ఎరుగని వారము కాము. తెలుసుకోవాలి. ముందు నువ్వు పరలోకం వెళ్ళాలంటే యేసయ్య గురించి తెలుసుకోవాలి. నువ్వు పరలోకం వెళ్ళాలంటే సాతాను గురించి తెలుసుకోవాలి. నువ్వు పరలోకం వెళ్ళాలంటే నువ్వు అసలు ఏ స్థితిలో ఉన్నావో నువ్వు తెలుసుకోవాలి. నువ్వు పరలోకం వెళ్ళాలంటే పరలోకం ఎలా ఉందో కూడా తెలుసుకోవాలి. ఎన్ని తెలుసుకోవాలి? మనము దేవుని గురించి తెలుసుకోవాలి, సాతాను గురించి తెలుసుకోవాలి, మన గురించి తెలుసుకోవాలి, పరలోకం గురించి తెలుసుకోవాలి. నువ్వు ఈ 4 విధాలుగా తెలుసుకుంటేనే నీకు పరలోకం దొరుకుద్ది. నువ్వు దేవుడిని తెలుసుకోకపోయినా నీకు పరలోకం దొరకదు. నిన్ను నువ్వు తెలుసుకోకపోయినా నీకు పరలోకం దొరకదు. సాతాను తెలుసుకోకపోయినా నీకు పరలోకం దొరకదు. పరలోకం ఎలా ఉందో నువ్వు తెలుసుకోకపోయినా నీకు పరలోకము. నువ్వు ఈ 4 తెలుసుకోవటాన్ని బట్టి నువ్వు దేవుని యొక్క మార్గంలోకి రాగలుగుతావు. హల్లెలూయా. కాబట్టి సర్పము యుక్తి గలదై ఉండెను. ఏమన్నా దాని దగ్గర యుక్తి ఉంది. యుక్తిలోకి ఏమొచ్చింది? కీర్తి వచ్చింది.